కష్టాల్ని విపరీతంగా ఔట్ సైడ్ షేర్ చేసుకుంటున్నారా? అయితే వీడియో మీకోసమే. ఎందుకంటే ఎవరైతే కష్టాల్ని షేర్ చేస్తారో వాళ్ళకి కష్టాలు పెరుగుతాయి తప్ప తరగవు. ఎందుకంటే కొంతమంది ఎలా ఫీల్ అవుతారంటే ఇప్పుడు నా కష్టాన్ని నేను వేరే వాళ్ళతో షేర్ చేస్తే నాకు కొంచెం మైండ్ రిలాక్సింగ్‌గా ఉంటది. వాళ్ళేదో నాకు సలహాలు ఇస్తారు. ఆ సలహాలను పాటించి ఆ కష్టం నుంచి గట్టెక్కేయొచ్చు అనుకుంటారు. కానీ మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే వాళ్ళు మీకంటే కూడా చాలా తక్కువలో ఉంటారు. మీ కష్టాలకి ఇంకా కొంచెం యాడ్ చేసి మొత్తం సొసైటీలో స్ప్రెడ్ చేస్తారు. సో, మీ కష్టాలు తీరిపోవడంతోనే మీ కష్టాలకి వాళ్ళు ఏ రకమైన హెల్పు చేయరు. అయ్యో! అని మీ ముందు ఏడ్చినా బయటికెళ్ళి నవ్వుతారు. సో, ఇవన్నీ మైండ్‌లో పెట్టుకొని మీ కష్టాలు ఏమైనా ఉంటే అయితే ఆ దేవుడి దగ్గరికెళ్ళి చెప్పుకోండి. లేదంటే మీ అమ్మతోనో, మీ నాన్నతోనో, మీ బాగా క్లోజ్ మేట్స్‌తోనో తప్ప అడ్డమైన వాళ్ళందరితోటి షేర్ చేశారంటే మాత్రం చిన్న విషయాన్ని చాలా పెద్దగా చేసి ఆ కష్టం మీ జీవితంలోంచి వెళ్ళిపోయినా కూడా ఇంకా మీకు గుర్తు చేస్తూనే ఉంటారు. దిస్ ఈజ్ అబౌట్ సొసైటీ సో, మీరు తెలివిగా ఉండడం నేర్చుకోకపోతే మీరు ఈ సొసైటీలో బతకడం చాలా కష్టం. ఓకే. హలో గైస్, ఇప్పుడున్న సొసైటీలో ఒక మనిషి బతకాలి అని అంటే ఇన్నోసెంట్‌గా ఉంటే అస్సలు కుదరదు. మనం ఎంత థింక్ చేసినా కూడా అవతలి వ్యక్తి ఎలాంటోడు, ఎలాంటి మనిషి ఈమె సో, ఇది ఎస్టిమేట్ చేయడం చాలా కష్టం. సో, అలాంటప్పుడు వాళ్ళు మనతో కొంచెం క్లోజ్‌గా ఉన్నారు కదా అని మీ పర్సనల్స్ అన్నీ షేర్ చేసుకొని తర్వాత ఇలాంటి వాళ్ళకి చెప్పామా ఒకదానికి 4 పుట్టిస్తున్నారు అని బాధపడకండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ పర్సనల్స్ అన్నీ మీ మైండ్‌లోంచి తీసేయండి. నాకు ఈ కష్టాలున్నాయి, నాకు ఈ బాధలున్నాయి, నాకు ఇప్పుడు ఇలా జరిగింది, అప్పుడు అలా జరిగింది, వీళ్ళు ఇలా అన్నారు, ఇవన్నీ మైండ్‌లోంచి తీసేయండి. ఎందుకంటే ఇవన్నీ కామనే. ఎక్కడికెళ్ళినా కూడా ఇలాంటి పీపుల్ ఉంటూనే ఉంటారు. సో, మీరు అమెరికా వెళ్ళినా లేకపోతే ఆస్ట్రేలియా వెళ్ళినా కూడా ఉంటారు. సో, ఇప్పుడు ఇక్కడ మ్యాటర్ ఏంటంటే మీరు మీ లైఫ్‌ని ఎంత సక్సెస్‌ఫుల్‌గా ఎంజాయ్ చేస్తున్నారు, ఎంత హార్డ్ వర్క్ చేస్తున్నారు, ఈ రెండే మ్యాటర్. సో, ఈ రెండిటికి తప్ప ఎక్కువగా మాట్లాడడం తగ్గించుకుంటే మీ జీవితంలో సగం సమస్యలు వెళ్ళిపోయినట్టే. మన లైఫ్‌ని ఎప్పుడు కూడా వేరే వాళ్ళకి జడ్జ్ చేయడానికి అవకాశం ఇవ్వకండి. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదైనా పని చేసినప్పుడు ఇది బావుందా? బావుందా? అని 10 సార్లు వేరే వాళ్ళని అడగకండి. బాగున్నా బాగోకపోయినా సరే బానే ఉందని చెప్పండి. ఎందుకంటే వేరే వాళ్ళని అడగడం వల్ల మీ సెల్ఫ్ ఎస్టీమ్‌ని లో చేసే అవకాశం ఉంటది. అంటే కొంతమంది ఏంటంటే ఈగో వల్ల మీరు చేసిన పని బాగున్నా కూడా బాగోలేదని చెప్పొచ్చు. అలాంటప్పుడు మీ మైండ్ అనేది డిస్టర్బ్ అయిపోతుంది. వాళ్ళంతట వాళ్ళొచ్చి మీకు బావుందా? బాలేదా? అని చెప్పినంత వరకు వెయిట్ చేయండి. ఇన్ కేస్ బాలేదని చెప్పారనుకోండి, అప్పుడు మీరు కండమని చేయండి. ఎందుకు బాలేదు? ఎలా బాలేదు? మీరైతే ఇంకా బాగా చేసేస్తారా? మీరు ఎలా చేసేస్తారో ఇది చేసి చూపించండి. ఇలాంటివి చేయడం వల్ల మీకు వేరే వాళ్ళు మిమ్మల్ని ఒక మాట అనాలనంటే ఆటోమేటిక్‌గా భయపడతారు. సో, ఇప్పుడున్న సొసైటీలో భయపడే జనాలే బతకగలుగుతున్నారు. కొంతమంది లైఫ్‌ని కంపేర్ చేసుకుంటూ ఉంటారు. అంటే వీళ్ళకంటే నేను బెటర్ కాదు కదా! వీళ్ళకంటే నేను గ్రేట్ కాదు కదా! సో, ఇలాంటి థింకింగ్ వల్ల మీరు చేసేదేముండదు. ప్లస్ మీకు స్ట్రెస్ తప్ప ఇంకేముండదు. ఒకవేళ మీరు వాళ్ళలాగా అవ్వాలనుకుంటే వాళ్ళెంత హార్డ్ వర్క్ చేశారో దానికి డబల్, త్రిబుల్ చేయగలిగితే కనుక మీరు వాళ్ళలాగా కానీ వాళ్ళకంటే కొంచెం తక్కువలో అయినా కూడా మీరు సక్సెస్ సాధించడానికి అవకాశం ఉంటది. అంతేకానీ సక్సెస్ అనేది ఈజీ వేలో అయితే రాదు. ఇంకోటేంటంటే లక్ బేస్ మీద అయితే అస్సలు రాదు. ఎక్కడో 1%కి వచ్చిందంటే మాత్రం అది మనకే రావాలని గ్యారంటీ లేదు కదా! సో, ఫస్ట్ మనం ఏ విధంగా కష్టపడాలి, ఎన్ని గంటలు కష్టపడాలి దాని గురించి ఆ ఫోకస్ పెడితే ఇంకా ఇలాంటి ఆలోచనలన్నీ పోతాయి. ఓవర్ నెగెటివ్ థింకింగ్. ఈ ఓవర్ నెగెటివ్ థింకింగ్ లీడ్స్ టు డిప్రెషన్. ఓవర్ నెగెటివ్ థింకింగ్ ఎప్పుడొస్తుందంటే పాస్ట్‌లో జరిగిన కొన్ని విషయాల్ని పదే పదే గుర్తు రావడం వల్ల వస్తుంది. సో, పదే పదే ఎందుకు గుర్తొస్తాయి అంటే బేసిక్‌గా మనము ఎక్కువగా నెగెటివ్‌గా థింక్ చేసేటప్పుడు. నెగెటివ్ విషయాల్ని చాలా సింపుల్‌గా లైట్ తీసుకొని వదిలేయండి. ఎందుకంటే ఆ టైంలో మీకు ఏదనిపిస్తే అది మీరు చేశారు కానీ ఇప్పుడున్నంత మెచ్యూరిటీ కానీ, ఇప్పుడున్నంత మైండ్ పవర్ కానీ మీకు అప్పుడు లేకపోవచ్చు. ఎప్పుడూ కూడా ప్రతి మనిషి ఒకేలాగా ఉండరు కదా! ఒకప్పుడు అప్ అండ్ డౌన్స్ అవుతూ ఉంటారు. ఒకప్పుడు స్ట్రాంగ్‌గా ఉంటారు. ఒక్కొక్కప్పుడు వీక్‌గా ఉండొచ్చు. ఇలా రకరకాలుగా జరుగుతూ ఉంటుంది. సో, స్ట్రాంగ్‌గా ఉన్నప్పుడు మూమెంట్స్‌ని, వీక్‌గా ఉన్నప్పుడు మూమెంట్స్‌ని గుర్తు తెచ్చుకొని బాధపడే కంటే
ఇప్పుడు మీరేం చేయాలి నెక్స్ట్? ఫ్యూచర్‌లో మీరు ఇంకా స్ట్రాంగ్‌గా అవ్వడానికి ఏం చేయాలి? ఇంకా ఫ్యూచర్‌లో ఎన్ని కష్టాలు ఎదుర్కోబోతున్నారు? వీటి గురించి ఫోకస్ పెడితే చాలా చాలా బావుంటది. పాస్ట్ విషయాలు వదిలేసి.